అందరికీ నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మండే వ్లాగ్ అనమాట. 15 days తర్వాత ఈరోజు అయితే పూజ అంటే చేసుకున్నాను సింపుల్గా. ఇంకా రేపటి నుంచి అయితే వారాహి నవరాత్రులు 3 రోజులు కుదురుతుంది, అప్పుడు చేసుకోవాలి. ఇంకా ఆ విషయాలు ఈ వ్లాగ్లో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ కోసం అయితే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ వీడియో వచ్చేటప్పటికి మండే రోజు మార్నింగ్ అనమాట. ముగ్గులు ఇటు సైడ్ మొత్తం 2 సైడ్లు పెట్టేసుకున్నాను. ముగ్గులు ఆ విధంగా పెట్టేసుకుని పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా అయితే దీపం పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అష్టలక్ష్మి దీపం వెలిగించేసుకున్నాను. అంటే పటాలన్నీ తుడిచి బొట్లు పెట్టుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఎందుకనేంటి 15 days చేసుకోలేదు మేము, ఇంకా ఈరోజు అయితే చేసుకుంటున్నాను. అయితే ఈరోజు మొత్తం నిన్ననే సండేనే మొత్తం క్లీనింగ్స్ అంతా జరిగిపోయాయి అనమాట. మొత్తం ఇల్లు తుడవడం కడగడం అంతా జరిగింది. ఇంకా మండే మాత్రం ఇలా చేసుకున్నాను. ఇంకా దాత్రికి ఎప్పటి నుంచో కళాకాని నాకు స్నాక్స్ బాక్స్లో కావాలి అని అడుగుతున్నాడు అనేసి వాడికైతే చేసేసాను. అంటే అది మార్నింగే చేశానులేండి. ఊరికి ఒక 1/2 లీటర్ పాలను విరగొట్టి అలా అయితే చేసుకున్నాను. పంచదార కాకుండా బెల్లం వేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే పనంతా అయిపోయినట్లే. వంట అయితే చామదుంపల పులుసు చేశాను. ఇంకా ఇక్కడ కబోర్డ్స్ అన్నీ క్లీనింగ్స్ అంతా అయిపోయింది, కానీ ఇన్ని రోజులు ఇవి పట్టుకోకూడదని పట్టుకోలేదు. ఇక్కడ వీటిలో కూడా పేపర్స్ అవన్నీ ఉన్నాయి. బట్టలు అసలు ఎంత క్లమ్జీగా అయిపోయినాయో అసలు. దాంట్లో చిన్నవి పెద్దవి పిల్లలవి పట్టనివి అసలు ఇలా నావి కొంచెం కుట్లున్నాయి, అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నిటిని నేను తీసేసి చదువుకోవాలి. దాత్విక్ ర్యాక్ ఒక్కటే నీట్గా ఉంటుందండి. ఎందుకంటే అసలు అదైనా ఈ రోజు లాగింది. మిగతా అన్నీ ఎంత గలీజ్గా అయిపోయినాయో నా ర్యాక్ కూడా. ఇంకా అన్నీ చదివేసుకున్నాను అనమాట. అలాంటి షీట్స్ అయితే వేసేసుకుని ఇంకా ఇక్కడైతే స్నాక్ బాక్స్లోకి నిన్నటి వరకు పల్లి ఉండలు పెట్టాను. ఇప్పుడైతే ఇంకా సున్నుండలు కావాలి. డైలీ ఈ ఉండలేనా, నాకు ఈ లడ్డూలు వద్దు అని అంటున్నాడు. నాకు సున్నుండలు కావాలి అంటున్నాడు. సరే అని చెప్పేసి సున్ను కోసం అయితే నేను 1 కప్పున్నర అయితే మినపగుళ్ళు తీసుకున్నాను. 1/2 కప్పు మినపప్పు తీసుకున్నాను. మంచి స్మెల్ వస్తుందండి దాంట్లో మినపప్పు అనేది. అచ్చంగా పట్టుదాంతో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం నల్లగా ఉంటాయి, వాళ్ళు తినరు అనేసే ఉద్దేశంతో తప్పితే ఏం లేదు. అందుకని వాటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసేసుకుని ఆ తర్వాత దీంట్లోకి నోట్లో ఉండలాగా చుట్టుకుపోకుండా, అంటే మెత్తగా గ్రైండ్ చేస్తాం కదా, అందువల్ల ఇది వరకు అంటే తిరగలిలో వేసి రుబ్బేవాళ్ళు అనమాట. దానివల్ల కొంచెం బరకగా ఉండేది, బాగుండేవి అసలు. వరకు మా అమ్మమ్మ చేసి మాకు పంపించేది, చాలా టేస్ట్ అనిపించాయి. ఇప్పుడు అలాంటిది అసలు లేదు. ఇప్పుడైతే ఇంకా దాంట్లో 2-3 స్పూన్లు బియ్యం అయితే వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుని ఆరబెట్టేసుకుని దీంట్లోకి అయితే 1 కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నానండి. స్వీట్ అడ్జస్ట్ చేసుకోండి. కప్పు బెల్లం నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కొంచెం స్వీట్ తినేవాళ్ళు అయితే కప్పున్నర కన్ఫామ్గా కావాలి. ఇంకా అలా పెట్టేసుకుని నేనైతే ఇంకా లంచ్ అయితే చేసేసాను. పెరుగు అయితే దీంట్లో పిడతల్లో తోడేస్తున్నానండి. అంటే ఇప్పుడైతే వర్షం పడుతుంది, కానీ 2 days నుంచి అంతకు ముందల వరకు కూడా మంచిగా చాలా టేస్ట్ ఉంటుందండి, పుల్ల పడట్లేదు. మామయ్య అయితే దీంట్లోనే చేయమ్మా ఇట్లాగే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది పెరుగు అంటున్నారు. అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఉంటే కనుక మీరు కూడా అలాగే పిడతల్లో తోడు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తే చుద్దగా అయిపోతుంది. పొడిలాడుతూ రావాలంటే ఫస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని బెల్లంలో వేసేసుకున్నాం అనుకోండి, పొడిలాడుతూ వస్తుంది అనమాట. దాన్ని అప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకుంటే మొత్తం కలిసిపోయిద్ది. అంటే అక్కడక్కడ ఉండల్లాగా ఉండడం అలాంటివి ఏం ఉండదు, చాలా బాగుంటుంది. ఇక ఇలా వేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి. 200 grams నెయ్యి అయితే పట్టిందనమాట ఈ ఉండలు చేయడానికి. నేను వాటిని కరగబెట్టుకుని ఇంకా అది హోమ్ మేడ్ నెయ్యి. నేను వెన్న తీస్తానండి. నాకు ఇష్టమైన పార్టీ ఏమైనా ఉంది అంటే వెన్న తీయడం చాలా ఇష్టం అనమాట. అది ఈ మధ్య నాకు ఇంకా ఫేవరెట్ అయిపోయింది. ఎప్పుడు అవుతుందా బాక్స్ నిండిపోయిద్దా వెంటనే వెన్న చేద్దాం అన్నట్లు ఉంటుంది. ఆ నెయ్యితోనే చేస్తాను. ఇక్కడ నుంచి సున్నుండలు అయితే నేను చేస్తాను. ఈ లోపల మీతో ఒక టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు ఎలా తయారైపోతున్నారంటే, నిన్న ఒక న్యూస్లో ఒక
చూసానమాట ఒక న్యూస్. ఏంటి అంటే ఒక అమ్మాయి 18 ఇయర్స్ కూడా 16 ఇయర్స్ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. ఎందుకు అంటే తను ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయిందంట. అయితే తను గురించి మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ కంప్లైంట్ చేసిద్దో ఏదో అన్నట్లు వాళ్ళ అమ్మని ప్రేమించిన ఆ అబ్బాయితో కలిపి చంపించేసింది. చెల్లి ఉంది, తను 8th క్లాస్ చదువుతుందంట. అసలు ఎంత దారుణమైన అండి, ఇంత క్రూరంగా ఎలా తయారైపోతున్నారు. భర్తను చంపేయడం, భార్యలను చంపేయడం, అసలు మరీ ఘోరంగా అయిపోతున్నాయండి ఇలాంటివి. ఇలా ఎలా ఆపగలము అంటే అసలు ఇంకా దైవ నిర్ణయం. కానీ మనమంతూ మనం ఏం చేయాలి అంటే, నా ఉద్దేశం ప్రకారం ఇలాంటివి మాట్లాడేటప్పుడు పిల్లల దగ్గర కూడా మాట్లాడితే మంచిది. మనం మాట్లాడకుండా సీక్రెట్గా ఆ పిల్లోడు ఉన్నాడు ఇలాంటివి మాట్లాడొద్దు అనుకున్నాం అనుకో, వాడు మన దగ్గర చెప్పకూడదు అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు మనకి చెప్పరు, ఇలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేసినా కూడా చెప్పరు. అలా కాకుండా మనం వాళ్ళ దగ్గర రైట్ రాంగ్ అనేది మనం మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళ బ్రెయిన్లోకి వింటారు పిల్లలు వాళ్ళ దగ్గర. ఓకే, అమ్మ వాళ్ళు ఇది మాట్లాడుకున్నారు, ఇది తప్పు అనేది చిన్నప్పటి నుంచి తెలిసిందనుకోండి, అలాంటివి కొంచెమైనా అవాయిడ్ అవుతాయేమో అనిపిస్తుంది. అందుకే నేను పిల్లల దగ్గర ఇలాంటివి కూడా షేర్ చేసి ఇలాంటివి తప్పు అనే విధానం మనం మాట్లాడుకోవాలి. డైరెక్ట్గా వాళ్ళకి చెప్తే అర్థం కాదు, మనం మాట్లాడుకుంటేనే అర్థమవుతుంది. వాళ్ళు కన్ఫర్మ్గా వింటారు, నేర్చుకుంటారు. ఈ విధంగా అయితే జరగవచ్చు అనుకుంటున్నాను. అంటే ఈ విధంగా అయితే మాట్లాడాలి అనేసి నేనైతే చెప్తాను. ఈరోజు ఏదో సింపుల్గా నేను మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడాను. ఇంకా దీని తప్పేమన్నా ఉంటే అయితే వదిలేయండి, స్కిప్ చేసేయండి. జస్ట్ నా ఉద్దేశం అయితే మాత్రం చెప్పాను అంతే. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ పిల్లాడి కోసం అయితే కస్టర్డ్ చేస్తున్నానండి, బ్రెడ్ కస్టర్డ్. దానికోసం 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లోకి ఒక 2 బాగా కొంచెం మరిగిన తర్వాత 2-3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకున్నాను. ఎక్కువ అయితే వేసుకోకండి, మళ్ళీ మనం బ్రెడ్కి కూడా అప్లై చేసుకుంటాం. మరీ ఓవర్ స్వీట్ అయితే అస్సలు మా ఇంట్లో తినరు. సో అందువల్ల అనమాట నేను కండెన్స్డ్ మిల్క్ కూడా నేను హోమ్ మేడే అనమాట. అది వేసేసిన తర్వాత దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే వేసేసుకోవచ్చండి మంచిగా. కాదు అంటే కనుక కార్న్ఫ్లవర్ ఒక స్పూన్ తీసుకుని దాంట్లోకి ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా పిల్లలు అనేసి. మ్యాంగో ఎసెన్స్ కానీ సంథింగ్ ఏ ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. అయితే దాంట్లో బాగా మరిగించాలండి పాలు మాత్రం. చక్కగా ఒక పావు వరకు మరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్ అదైతే వేసేసుకుని కూడా తిప్పుతూ ఉండాలి. కొంచెం అడుగు మందంగా ఉన్నది తీసుకోండి, అడుగు పడుతుంది అనమాట కార్న్ఫ్లవర్ వేసినప్పుడు. అందువల్ల ఇంకా అలా వేసి తిప్పుతూ ఉంటే కొంచెం దగ్గరకు వస్తుంది. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఏమో షుగర్ వేసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్ ఒక్కటేసి ఉండాల్సింది, షుగర్ వేసేటప్పటికి కొంచెం ఓవర్ స్వీట్ అనిపించింది. అంటే బ్రెడ్కి కూడా అప్లై చేసుకుంటాము, సో అందువల్ల నాకు అది ఎక్కువగా అనిపించింది. స్వీట్ తినే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కానీ పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇది హెల్దీయే కదా. ఇంకా బ్రెడ్ని అయితే 3 బ్రెడ్స్ని తీసుకున్నాను. 3 బ్రెడ్స్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకున్నాను అనమాట. ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఉంది చూసారా, ఆ కండెన్స్డ్ మిల్క్ని ఇక్కడ ఇలా అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మొత్తం బ్రెడ్స్ అన్నిటికి 2 సైడ్స్ అప్లై చేసేసుకున్నాం అనుకోండి, స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మా హద్విక్ అయితే చాలా స్వీట్ ఇష్టము, దాత్విక్ మాత్రం హాట్ ఇష్టము. ఇద్దరు డిఫరెంట్ అనమాట. కానీ నాకు కూడా నిజం చెప్పాలంటే స్వీట్ అంత ఇష్టపడనండి, హాటే ఎక్కువగా ఇష్టపడతాను. మా వారు కూడా స్వీట్ ఇష్టపడరు, హాటే ఇష్టపడతారు. మా ఇంట్లో ఎవరూ లేవు, వీడు ఎందుకు ఇంత స్వీట్ వచ్చాడు, స్వీట్ తింటున్నాడు అనిపిస్తుంది. ఇంకా వాడు మాత్రం స్వీట్ తింటాడు. నా హార్ట్ అస్సలు ఇష్టపడ్డా అనమాట. కొంచెం కారం తగిలినా వామ్మో రొప్పేస్తూ ఉంటాడు. ఇంకా అలా అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకుని దాని మీద బటర్ ఉందనుకోండి, బటర్ అప్లై చేసేసుకోండి. నెయ్యి అయినా బటర్ అయినా ఏదైనా ఓకే. నేనైతే హోమ్ మేడ్ బటర్ అదైతే కొంచెం అప్లై చేసేసి ప్యాన్కి అన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే మంచి సాఫ్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి.
కండెన్స్డ్ మిల్క్ బయట కొంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే నాకు అనిపించింది ఓకే, అసలు 1/2 లీటర్కి ఇంత కండెన్స్డ్ మిల్క్ వచ్చింది. అదే బయట తీసుకోవాలంటే ఎంత ప్రైస్, దాన్ని 80 రూపీస్ 90 రూపీస్ అలా తీసుకుంటున్నారు అనేసి అనిపించింది. చూపిస్తానండి, మీకు కూడా షేర్ చేస్తాను ఎలా చేయాలనేది. అంటే నేను నైట్ చేశాను, వీడియోస్ తీయలేదన్నమాట. ఇంకా వీటిని కూడా సెకండ్ బ్యాచ్ని కూడా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ ఉంది చూసారా, దాని మీద మీగడ కడుతుంది, దాన్ని కూడా దాంట్లోకి కలిపి తిప్పేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఆ మీగడ అంటే మీగడ కనిపించకుండా బాగా చిలికేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఎప్పటికప్పుడు వేడి మీదే చిలుకుతూ ఉన్నాం అనుకోండి మీగడ అనేది కట్టదు. ఇంకా బ్రెడ్ని ఒక్కొక్క లేయర్ పెట్టేసుకుని దాని మీద కస్టర్డ్ని వేసేసుకోవడమే. బ్రెడ్ కస్టర్డ్ అయితే చాలా బాగుంటుంది. అలా అన్ని లేయర్స్ అయితే పెట్టేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఇంకా అలా వేసేసి దానిపైన జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులు వేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. వీటిని నేతిలో ఫ్రై చేసి కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా అనిపిస్తుంది. అంటే నేను ఉత్తవే వేసేసాను. ఇట్లా రెడీ చేసుకున్నానండి. చెర్రీస్ ఉంటే చెర్రీస్ అలా పెట్టించాను. పిల్లలు టెంప్ట్ అవుతారు కదా వాటిని చూడంగానే అనేసి. కానీ నాకే టెంప్టింగ్, అసలు ఎంత బాగుందంటే తెలుసా అండి, నిజంగా చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ చాలు. అంటే చిల్తో బాగుంటుంది తింటే ఉంటే. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నాకు ఏమీ కనిపించలేదు అనమాట స్నాక్ ఏం చేయాలని, అందుకని చేసేసాను. అవి కొన్నే చేశాను కదా, అందుకని చెప్పేసి నేనైతే ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుంది. ఇది కూడా అసలు చాలా యమ్మీ అండి. నా దగ్గర ఈ 2 మాత్రమే ఉన్నాయి, యాపిల్స్ అలాగే పొమగ్రనేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉన్నా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. పైనాపిల్స్ అవన్నీ ఉంటే చాలా బాగుంటుంది. నేను ఇలా అనుకోలేదు చేస్తానని, లేకపోతే మా వారితో తెప్పించేదాన్ని. ఇంకా అలా కూడా వేసేసుకుని దీని మీద కూడా జీడిపప్పులు పలుకులు అలా మొత్తం వేసేసుకున్నాం అనుకోండి, అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనిపైన డ్రై రోజ్ పెటల్స్ కూడా ఉంటే వేసాను. చాలా అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూడా. ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దానివల్ల రోజ్ పెటల్స్లోంచి ఫ్లేవర్ లైట్గా దిగుతుంది. అందుకనే డ్రై రోజ్ పెటల్స్ దానిపైన కూడా అలా జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేశాను అనమాట. ఆ తర్వాత తింటే ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం వీడియోకి అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి. షేర్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన నాకు చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.